మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైనాడ్ పరిస్థితి మరొక ముందే తెలంగాణలో ఒక భారీ వర్షం వల్ల ఇక్కడ వరద ఉధృతి అనేది పెరిగి పైనుంచి వచ్చిన వరద ఉధృతి వల్ల ఇక్కడ చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరుకొని ఇక్కడ కట్టలు తెగి చెర్లు ఉప్పొంగి ఇక్కడున్న రావిరాల అనే గ్రామం అనేది కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితుల గురించి మనం ఇంతకుముందు వీడియోలో చూడడం జరిగింది. కానీ ఈ రావిరాల విలేజ్‌లో ఈ చెరువులో ఎవరైతే మత్స్యకారులు చేపలు పోర్చుకున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారంటే చాలా లక్షలు పెట్టి ఇక్కడ చేపలు పోసి ఈ చెరువు కూడా గండి పడడంతో ఒకవైపు గండి నుంచెల్లి నీళ్లు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న చేపలన్నీ కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువు దగ్గర ఉన్న మత్స్యకారులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంత నష్టం అనేది జరిగింది, వీళ్ళకి ఎంత ఈ ఉధృతి వల్ల చేపలు కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలా పైసలు అంటే లక్షలు పెట్టి వీళ్ళు చేప పిల్లలు అనేది తెచ్చుకొని దీంట్లో పోస్తూ ఉంటారు. ఎవరైనా అంటే ఒక రైతు ఎవరైతే వ్యవసాయం అంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం ఎలా చేస్తారో ఇక్కడున్న వీరు మత్స్యకారులు కూడా వీళ్ళ వృత్తి ఇదే కాబట్టి వీళ్ళు చేప పిల్లలు తీసుకొచ్చి ఈ చెరువులను వేలంపాటలో పట్టుకొని దీనిలో లక్షలు పెట్టి పైసలు పెట్టి వీళ్ళు చేప పిల్లలు వేసి వీటిని పట్టుకొని వీళ్ళు చేపలు అమ్మి వీళ్ళొక జీవనోపాధి గడుపుతూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మత్స్యకారులు. చెప్పండి అన్న, ఏం జరిగింది ఇక్కడ అసలు ఆ రోజు? వరద ఉధృతి వల్ల ఈ వరద అనేది రావిరాల గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. మరి మరోవైపు గండి పడింది. దీనిలో ఉన్న చేపలన్నీ కొట్టుకెళ్లారు. మీరు ఎంత పైసలు దీని మీద వెచ్చించారు? ఎంత పిల్లలు పోసారు? నా పేరు వచ్చేసి రఘుపతి అండి. మాది నెలకూరు మండలం రావిరాల విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్ అండి. మేము రావిరాల ముద్రా సంఘం మత్స్య సహకార అధ్యక్షునిగా మాట్లాడేది ఏంటంటే, మేము గత ఒక 15 రోజుల క్రితము చేప పిల్లలు అనేది ఆంధ్ర పోయి కొనుగోలు చేసి ఒక 12 లక్షల వరకు సరుకు కొత్త పిల్లలు తీసుకొచ్చి పోయటం జరిగింది. మా చెరువులో ఇంతకుముందు పాత సరుకు అనేది చేపలు పూర్తిగా పట్టుబడి అనేది చేయలేదు. ఆ సరుకు కూడా నిల్వ ఉండే. అది సుమారుగా మాకు ఒక 5 లక్షల సరుకు వరకు అది పోయింది. మా శివార్లో ఇది రావిరాల పెద్ద చెరువు. దీని పక్కనే కోమడికుంట అనేది 2 కలిసి ఉంటాయండి మాకు. రావిరాల పెద్ద చెరువు, కోమడికుంట. కోమడికుంటలో కూడా ఒక 4 లక్షల వరకు చేప పిల్లలు తెచ్చిపోయడం జరిగింది. మాకు సుమారుగా ఒక 16 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈరోజు మా విలేజ్కి రావడం జరిగింది. మేడం గారికి కూడా ఒక విన్నతి పత్రంగా మేము అప్లికేషన్ కూడా రాయి చేయటం జరిగింది. గౌరవ మురళీనాయక్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి చూసుకోవడం జరిగింది మా చెరువు. మరి మాకు ఇక్కడ నష్టపరిహారంగా ఒకటి ఏంటంటే, మేము ఈ చెరువు మీద జీవనాధారంతో బ్రతుకుతున్నాం కాబట్టి మరి మా ముదిరాజులను మత్స్యకారులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కూడా మా నెలకూరు మండలం రావిరాల మహబూబాబాద్ డిస్టిక్ నుంచి మా విలేజ్ని కాపాడాలని చెప్తూ గౌరవ మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, మరి మత్స్యశాఖ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నామండి. మేము చాలా ఇప్పుడు జీవనాధారం అనేది మీ ఒక 45 కుటుంబాలు ఈ చెరువు కింద ఆధారపడి ఉన్నాయి. కానీ మేము అందరము ఈ జీవనాధారం కోల్పోవడం జరిగింది. మాకు కావాల్సిన నష్టపరిహారం కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని మా ఒక విన్నపాన్ని విన్నపించి మాకు నష్టపరిహారాన్ని కల్పించాల్సిందిగా గవర్నమెంట్ను కోరటం జరుగుతుందండి. మీరు చూసుకున్నట్టయితే అసలు ఈ చెరువు మీద పైనుంచి వచ్చిన వరద ఉధృతి వల్ల ఈ చెరువు మత్తడి మీదకి వాటర్ అనేది ఊళ్ళోకి రావిరాల గ్రామంలోకి వెళ్ళేసి వరద ఉధృతితో వాళ్ళ ఇల్లులు కానీ, ఆస్తి నష్టం అని, ఇల్లు కూలిపోవడం కానీ ఇలాంటివి జరిగాయి. ఒకవైపు ఏంటంటే ఈ చెరువుకి గండి పడడం వల్లనే కొంత వాటర్ ఇంకా ఉధృతి పెరగకుండా కొంచెం తగ్గుముఖం పట్టేసి వాళ్ళు కొంచెం బతికారు. ఎక్కువ ఆస్తి నష్టం అనేది జరగలేదు. మీరు ఇదే విలేజ్లో ఉన్నటువంటి ఈ రావిరాల ఈ చెరువు నుంచి వరద ఉధృతి పెరిగి ఈ వరద ఉధృతి వల్లనే రావిరాల గ్రామంలోకి వరద నీరు ఉప్పొంగి వచ్చాయి. ఈ చెరువుకు ఒక సైడు అంటే అటు సైడు గండి పడడం వల్ల ఈ చెరువులో నీరు మొత్తము అంటే వర్షాకాలంలో ఉన్న చెరువులు నిండి ఉంటాయి. చాలా వరకు ఎక్కడైనా వర్షాలు అధిక మోతాదులో పడ్డప్పుడు ఏంటంటే వర్షపు నీరుతో చెరువులు కలకల్లాడుతుంటాయి. కానీ ఈ చెరువులో ఇటు వరద ఉధృతి వచ్చి ఊరు కొట్టుకపోవడము, మరి ఒకవైపు గండిపడి దీంట్లో వాటర్ అనేది మరోవైపు చేపలతో సహా వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి తీరని నష్టం చేరింది అని చెప్పేసి మనతో పాటు మత్స్యకార సంఘం అధ్యక్షులు మనతో పాటు చెప్పారు.